సెంటెన్స్ చెప్పుకునే ముందు నార్మల్గానే చెప్తున్నాను, ఆ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే నాకు అరౌండ్ 500 పీపుల్ వ్యూస్ వస్తున్నారు, తర్వాత ఆగిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఎవరు లైక్ చేయట్లేదు, ఒక 5-6 మెంబర్స్ లైక్ చేస్తున్నారు. ప్లీజ్ అంటే మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ లైక్ చేసేయండి, తర్వాత మీరు నేర్చుకుని వెళ్ళిపోండి, ఓకేనా? అండ్ ఒకసారి నా ఛానల్ని కూడా విజిట్ చేయండి. అండ్ ఈరోజు హిందీ సెంటెన్స్ వచ్చేసి వెళ్తారు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కానీ, ఆఫ్టర్ జాబ్ కానీ, లేదంటే నార్మల్గా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కానీ, అభి ఆప్ క్యా కర్ రహే హో, అభి ఆప్ క్యా కర్ రహే హో అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు. నార్మల్ డౌటే కదా, అందరూ అడుగుతూ ఉంటారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఈ హిందీలో మనం దాన్ని ఎలా కన్వే చేయాలంటే అభి ఆప్ క్యా కర్ రహే హో, అభి ఆప్ క్యా కర్ రహే హో అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు. నార్మల్గా ఆఫ్టర్ స్టడీస్ తర్వాతనే క్వశ్చన్ అడగచ్చు, లేదంటే అభి ఆప్ క్యా కర్ రహే హో అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు, లేదు వంట చేసుకుంటున్నాను, లేదంటే నేను వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను అని అన్నమాట అనేది చెప్పచ్చు, ఓకేనా? అభి ఆప్ క్యా కర్ రహే హో అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు. దాన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం, ఓకేనా? అభి ఆప్ క్యా కర్ రహే హో. బాయ్స్ అయితే అభి ఆప్ క్యా కర్ రహే హో అని బాయ్స్ని అడిగితే ఏం చేస్తాం, మేము స్టడీస్లో ఉన్నాం, లేదంటే మేము జాబ్ చేస్తున్నాం అని చెప్తారు. అదే లేడీస్ అయితే మేము హౌస్ వైఫ్గా ఉన్నాం, లేదంటే మేము జాబ్ చేస్తున్నాం, లేదంటే ఇప్పుడే పిల్లల్ని పడుకోబెట్టవచ్చు అని ఇలాంటివి చెప్తారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి.